హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కుమారి పూజ విధానాన్ని మా సిస్టర్ ఏ విధంగా చేసిందో నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఈ కుమారి పూజ అనేది 9 మంది పిల్లలతో కానీ 3 పిల్లలతో కానీ చేసుకోవచ్చు. 10 సంవత్సరాల లోపల గల పిల్లలకి ఈ కుమారి పూజను చేసుకోవచ్చు. మనం బాల త్రిపుర సుందరి రోజు కానీ, లేకపోతే అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ మనం ఈ కుమారి పూజను చేసుకోవచ్చు. ముందుగా పిల్లల్ని ఆహ్వానించి హారతి ఇచ్చి బంతిపూలతో ఆహ్వానించాలి. తర్వాత వాళ్ళకి పళ్ళెంలో కాళ్ళు కడిగి పసుపు రాసి వాళ్ళకి పారాని పెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా ఒకటి తర్వాత ఒకటిని చేసింది. ఆ తర్వాత మనం కూడా కావాలి అంటే కాళ్ళు కడగవచ్చు. వాళ్ళు లక్ష్మీదేవి తో సమానం కాబట్టి మనం కూడా కాళ్ళు కడగవచ్చు వాళ్ళకి హెల్ప్గా. తర్వాత వాళ్ళకి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాన్ని పెట్టిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళపై పూలని వేసి అమ్మవారిని రమ్మని ఆహ్వానించాలి. తర్వాత బొట్టు పెట్టి గంధం రాయాలి. సో మా సిస్టర్ ఇక్కడ ఆ ముగ్గురికి ఒకరి తర్వాత ఒకరికి బొట్టు పెట్టి గంధం రాస్తుంది. తర్వాత గాజులను వేయాలి. తర్వాత వాయినాలు ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఏమేమి ఇచ్చామో ఆ షార్ట్ వీడియో కూడా పెట్టాను, అది చూడండి. బాల త్రిపుర సుందరి దేవి కోసం మా సిస్టర్ కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ని ఒకరి తర్వాత ఒకరికి ఈ బొట్టు పెట్టి ఇచ్చేసింది. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అమ్మవార్లకి పరమాన్నం పెట్టాలి. అది మన చేతులతో తినిపించాలి. ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ముందు తినిపించిన తర్వాత మనం కూడా వాళ్ళకి పెట్టవచ్చు. వాళ్ళకి నైవేద్యంగా పెట్టిన పరమాన్నంని వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళకి హారతి ఇచ్చి పూజను కంప్లీట్ చేసుకుంది మా సిస్టర్. అయితే మేమైతే తనకు హెల్ప్గా ఉన్నాము. ఈ విధంగా కుమారి పూజను కంప్లీట్ చేసుకుంది. ఈ కుమారి పూజ చేసేటప్పుడు పిల్లలు అనేవాళ్ళు అస్సలు ఆడకూడదు, ఎందుకంటే దేవి రూపంలో ఉంటారు కాబట్టి అసలు వాళ్ళు ఆడకూడదు. ఈ విధంగా పూజని కంప్లీట్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి.